నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను ఏ విధంగా ఆరాధన చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయో, గోమాతకు ఎటువంటి ఆహార పదార్థాలు తినిపిస్తే చక్కటి శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. శుక్రవారం సకల దేవతా స్వరూపమైనటువంటి గోమాతను పూజించడం ద్వారా, గోమాత చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా, గోమాతకు సంబంధించిన ఓం సురభ్యై నమః అనే మంత్రాన్ని స్మరించుకోవటం ద్వారా, గోమాతకు ఆహారం తినిపించటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎవరైనా సరే గోమాతకు చేస్తున్న పనిలో నిలకడ, స్థిరమైనటువంటి జీవనోపాధి సిద్ధింపజేసుకోవాలంటే నానబెట్టినటువంటి ఉలవలు శుక్రవారం నాడు ఆహారంగా తినిపించాలి. శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడికి ప్రీతిపాత్రమైనటువంటి బొబ్బర్లను నానబెట్టి వాటిని గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవాలంటే రవి అనుకూలతను పొందాలి. రవి అనుకూలతను పొందాలంటే నానబెట్టినటువంటి గోధుమలను శుక్రవారం రోజు గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ రంగంలో విశేషంగా రాణించాలంటే శుక్రవారం రోజు తోటకూర, బెల్లము వీటిని గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఇలా చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే విద్యారంగంలో విశేషంగా రాణించాలంటే బుధుడి అనుగ్రహం కావాలి. బుధుడికి ప్రీతిపాత్రమైనవి పెసలు. అందువల్ల శుక్రవారం రోజు నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపిస్తే బుధుడి అనుగ్రహం ద్వారా విద్యారంగంలో విశేషంగా రాణించవచ్చు. ఉద్యోగ రంగంలో, వ్యాపార రంగంలో కూడా చక్కటి శుభ ఫలితాలు పొందటానికి నానబెట్టిన పెసలు శుక్రవారం గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే, రకరకాల మార్గాల్లో ధన ఆదాయం పెంపొందింపజేసుకోవాలంటే శుక్రవారం గోమాతకు పాలకూరను ఆహారంగా తినిపించాలి. అంతఃశత్రు బాధల తీవ్రతను తగ్గింపజేసుకోవాలంటే దోసకాయ ముక్కలు శుక్రవారం రోజు గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే ఉన్నత పదవి లభించాలంటే, మీరు పనిచేస్తున్న చోట ప్రమోషన్లు సిద్ధింపజేసుకోవాలంటే, మీ శ్రమకు తగిన ఫలితం కలగాలంటే, మీరు చేస్తున్న పనిని పై అధికారులు గుర్తించాలంటే శుక్రవారం గోమాతకు అరటి పండ్లు ఆహారంగా తినిపించాలి. అరటిపండు గోమాతకు ఆహారంగా తినిపిస్తే ఉన్నత పదవి కలుగుతుంది, అధికారము, ప్రమోషన్లను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కుజుడు నవగ్రహాలలో రుణబాధలను తొలగింపజేస్తాడు. అందువల్ల కుజుడికి ప్రీతిపాత్రమైనటువంటి కందులను నానబెట్టిన కందులు శుక్రవారం గోమాతకు ఆహారంగా తినిపిస్తే కుజుడి అనుగ్రహం ద్వారా రుణబాధల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నానబెట్టిన మినప్పప్పు శుక్రవారం గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మీదేవిని పూజించి ఆ తర్వాత వస్త్రదానం చేస్తే కూడా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శనివారం సందర్భంగా ద్వాదశ రాశుల వాళ్ళు శనిని ఏ విధంగా పూజిస్తే గోచారపరమైనటువంటి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడనైతిని ఓరన్నా. గోస్వామి తులసీదాసు రామానుగ్రహంతో, హనుమత్కృపతో, విశ్వనాథుని యొక్క దయతో దర్శించి మనకు అందించినటువంటి రామచరితమానసంలో రామచంద్రమూర్తి వరవేషంతో సిద్ధమయ్యున్నాడు కళ్యాణానికి. అలాంటి వరవేషంలో ఉన్న రామచంద్రమూర్తిని చూడాలని కేవలం మిథిలానగర వాసులు మాత్రమే కాకుండా అనేక మంది రాజన్యులు, మహర్షులు, సిద్ధపురుషులు విచ్చేశారు. అంతేకాదు దివ్యలోకాల నుంచి దేవతలందరూ కూడా వచ్చారు. వారు రూపములు మార్చుకుని వచ్చినప్పటికీ కూడాను జనక మహారాజు వారందరికీ వారికి ఉచితమైనటువంటి ఆసనములే ఏర్పాటు చేశాడు. ఇది ఆశ్చర్యంగా ఉన్నదే. అంటే ఆ జీవునికి తెలుస్తుందయ్యా దేవతలను పోల్చుకోవడం అనేటువంటిది. అందుకే జనక మహారాజు జీవుడు తెలియకుండానే ఆ దేవతల్ని పోల్చుకుని వారికి తగ్గట్టుగా ఆసనములు
ఏర్పాటు చేశాడు. అదేవిధంగా వచ్చిన వారిలో రామచంద్రమూర్తి యొక్క వరవేషం చూసి మురిసిపోతున్నటువంటి దేవతల గురించి చెప్తున్నాడు ఇక్కడ. రామ రూపు నకసిక సుభగ్ బారహి బార నిహారి పులక గాత లోచన సజలు ఉమాసమేత పురారి. ఉమాసమేతుడైన పురారి శివుడు ఆ వరవేషంలో ఉన్న రాముణ్ణి చూడగానే నకసిక పర్యంతం చూశాడు ఒక్కసారి. అంటే కాలి గోరి మొదలుకొనిచి శిరస్సు వరకు చూసి ఆనందపరసుడై ఆనంద బాష్పములతో నేత్రములు నిండిపోయి శివునికి. ఇక దేవతలందరూ కూడా వరవేషంలో రాముణ్ణి చూస్తూ మురిసిపోతూ ఉన్నారు. అందులో బ్రహ్మదేవుడు నాకు 8 కళ్ళున్నాయి గనక పర్వాలేదు రామచంద్రమూర్తిని చూడగలిగాను అనుకున్నాడు. కానీ సుబ్రహ్మణ్య స్వామిని చూసాక సిగ్గుపడ్డట. ఆయనకి నాకంటే ఇంకా ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళ చొప్పున 18 కళ్ళు ఉన్నాయి. కానీ ఆయన అదృష్టవంతుడు, నాకంటే బాగా రాముని యొక్క రూపాన్ని చూడగలిగాడు అనుకున్నాడు బ్రహ్మదేవుడు. వీళ్ళిద్దరికంటే నిజానికి దేవతల స్థాయిలో కిందవాడే ఇంద్రుడు. కానీ ఇవాళ అటు సుబ్రహ్మణ్యుడి కంటే ఇటు బ్రహ్మదేవుడి కంటే నేను గొప్పవాడిని అనుకున్నట్ట. ఎందుకంటే ఇంద్రుడికి 1000 కళ్ళు, సహస్రాక్షుడు. ఎన్నాళ్ళకి నా 1000 కళ్ళు ఉన్నందుకు సార్థకమైంది. రామచంద్రమూర్తి యొక్క రూప సౌందర్యాన్ని తనివి తీరా చూడగలిగాను కదా అనుకున్నాడు. ఇక్కడ ఎంత రమ్యమైన భావనలు ఇక్కడ అందిస్తున్నాడు. ఈ తనివి తీరా చూడటం అనేది నయన పంచదశ అతి ప్రియలాగే హరిహిత సహిత రాము జబుజోహే రమా సమేత రమాపతి మోహే సురసేనస ఉర బహుతు ఉఛాహు భిదితే డేవడ లోచను లాహు రామకి చితవ సురేసు సుజాన గౌతము శ్రాపు పరమహిత మాన. 1000 కళ్ళుండుగా కానీ శాపమైతే ఇచ్చాడో ఆ శాపం నాకు ఇవాళ పనికొచ్చింది అనుకున్నాడు ఇంద్రుడు. ఈ విధంగా అందరూ పరవశించి ఉన్నటువంటి సమయంలో అటు సీతమ్మ సిద్ధమవుతుంది పెళ్లి కూతురుగా. ఆ పెళ్లి కూతురుగా చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది రాజదంపతులు అలాగే ముత్తైదువులు వారందరూ ఆ పెళ్లి కూతురుని చేస్తూ పాటలు పాడుతున్నారు. ఆ దంపతుల యొక్క అంటే ఆ ముత్తైదువులు గుంపులో కలిసిపోయారు. ఎవరయ్యా అంటే సచీ శారదా రమా భవాని జయసురత యశుచి సహజ నయాని. శచీదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి, భవానీదేవి వీళ్ళందరూ కూడాను ఆ ముత్తైదువుల గుంపులో కలిసిపోయి వాళ్ళు కూడా పాటలు పాడుతూ సీతమ్మకి జడవేస్తూ ఉన్నారు. ఇక్కడ అంటే ఆడవాళ్ళందరూ అమ్మవారి వైపు వచ్చేసారు, మగవాళ్ళందరూ అయ్యవారి వైపు వెళ్ళిపోయారు. ఇక్కడ కానీ వాళ్ళు దేవతల రూపాల్లో రాలేదు, మానుష రూపములుగా ప్రచ్ఛన్న రూపంలో ధరించి వచ్చారు. అయితే నిజానికి అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కొక్కరు తెలిసిన వాళ్ళే. వీళ్ళు కొత్తగా అనిపించాలి కదా. ఎవరి కొత్తగా వచ్చిన వాళ్ళు మన బంధువుల్లో ఎప్పుడు చూడలేదే అని ఎవరికి అనిపించలేదు. ఎందుకంటే వచ్చిన వారు కొత్తవారా పాతవారా అని గమనించే స్థితి ఎవరికీ లేదు. ఎందుకంటే అంతా ఒక పారవశ్యం, సీతారామ దర్శన పారవశ్యంతో అందరూ ఉన్నారు కనుక వచ్చిన వారు ఎవరో కూడా ఎవరూ గమనించలేదు. అందమైన మాట చెప్పారు ఇక్కడ. కపట నారి బరబేష్ బనాయి మిలి సకల్ రనివాసహి జాయి. రనివాసహి అంటే రాణివాసం. అందరూ కలుసుకుని రాణివాసంలోకి వెళ్ళారు. కరహి గాన కల మంగళ బాని హర్ష బిబుసు సబు కాహు నజాని. హర్ష వివసులై ఆనంద పారవస్యం చేత ఎవరు ఎవరిని పట్టించుకోలేదు, ఆనందంగా జరిగిపోతుంది ఇక్కడ. ఎందుకంటే బ్రహ్మానందం లభించాక మిగిలిన ఆనందాలు ఎలా ఆనవో రామదర్శనం అయిన తర్వాత మిగిలిన దర్శనాలు తెలియట్లేదు అన్నాడు ఇక్కడ. స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి కో జనకి ఆనంద బస్ సబ్ బ్రహ్మబరు పరిచన చలి అని ఈ విధంగా అంతా తయారైన తర్వాత కళ్యాణ వేదిక వద్దకు రామచంద్రమూర్తి వస్తున్నాడు. ఎలా వస్తున్నట్టే గుర్రం మీద వస్తున్నట్ట రాముడు. ఎందుకంటే వాళ్ళ యొక్క సంప్రదాయం ప్రకారంగా అలంకరింపబడిన గుర్రంపై అలంకరింపబడిన వరుని ఊరేగించి తీసుకొస్తారు. ఆ గుర్రం ఎలా ఉన్నదంటే మన్మథుడే గుర్రంగా మారాడేమో అన్నట్లున్నది అన్నాడు ఇక్కడ. ఎందుకంటే సర్వసౌందర్యములు అశ్వానికి ఉన్నాయి. అలా అలంకరింపబడినటువంటి ఒక విస్తారమైనటువంటి ఎత్తైన గుర్రంపై రామచంద్రమూర్తి వరవేషంలో ఊరేగుతుంటే ఆయన వెనకాల 3 తమ్ముళ్ళు కూడా వారి గుర్రములపై వస్తున్నారు. మొత్తానికి కళ్యాణ మండపం అంతా అద్భుతంగా అలంకరింపబడింది. ఎటు నుండి చూసినా చక్కగా వధూవరులు కనబడేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగినది. కుల ఇష్ట సరస్సు వశిష్ఠ పూజే. ముందుగా దశరథ మహీపతి కూడా వశిష్ఠుల వారి పాదపద్మాలకు నమస్కరించారు. అదేవిధంగా వియ్యంకుడుగా ఉన్న జనక మహీపతి మగపెళ్లి వారి తరపు పురోహితులుగా వచ్చిన వశిష్ఠుల వారికి ప్రత్యేక పూజ చేశారు. ఆ తర్వాత విశేషంగా ఎవరిని పూజించారంటే విశ్వామిత్రుని పూజించట. కౌశిక హి పూజిత పరమ ప్రీత్. ఎందుకయ్యా ఇంత ప్రీతిగా జనక మహారాజు విశ్వామిత్రుల వారిని పూజించారంటే ఈయన వల్ల కదా రాముడు వచ్చాడు అని ప్రత్యేకించి విశ్వామిత్రుల వారిని పూజించారు. ఇలాగా
బ్రహ్మర్షులను పూజించిన తర్వాత అయోధ్య నుంచి వచ్చినటువంటి మహర్షుల్లో వశిష్ఠునితో పాటు వచ్చిన వాళ్ళు వామదేవ ఆదిక ఋషి, వామదేవుడు, జాబాలి మొదలైన మహర్షులు ఉన్నారు. ఈ మహర్షుల యొక్క వరుస వాల్మీకి రామాయణంలో కూడా మనకు కనబడుతుంది. ఆ మహర్షులందరినీ కూడా సగౌరవంగా పూజించి వారు ఆశీస్సులు పొందాడు జనక మహీపతి. ఆ తర్వాత దేవతలందరూ సమావేశమైనటువంటి ఆ చోట అనేక మంది రాజన్యులు, దంపతులు మొదలైన వారందరూ, ఊరి వారందరూ కూడా వారి వారి స్థానముల్లో ఉంటూ కనుల పండుగగా చూస్తున్నారు. సీతారామ కళ్యాణం కేవలం మిథిలా నగరానికి పర్వం కాదు, సమస్త విశ్వానికి కళ్యాణం అది. అందుకు అందరూ వైభవంగా అక్కడ చూస్తున్నారు. పైగా ప్రతివారు తమను తాము మరిచిపోయి అందరి దృష్టి సీతారాముల వైపే ఉన్నది ఇక్కడ. అందున రాముడు చుట్టుకుపోయేట. విశ్వనాథ్ వారు ఒక మాట అంటారు, ముందుగా చాలా చక్కగా అమర్చారే ఇవన్నీ కూడా అనుకుని ముందు పై చూసిన వాళ్ళు క్రమంగా రాముడిని చూసాక మరి ఆ చూపు పక్కకు వెళ్ళలేదు. అంతకుముందు పందిరి చూసినప్పుడు, మండపాలు చూసినప్పుడు తర్వాత కూడా చూద్దామనుకుని వెళ్ళారు. అలా ఒక్కొక్కటి చూస్తూ రాముడిని చూసిన వెంటనే మరి ఆ ప్రక్కనే ముందు చూడలేదు. అందుకే కనుగొనుచున్న ప్రజల చూపుదారములు రాముని యందు చిక్కుబడియే అన్నాడండి విశ్వనాథ వారు. రమ్యమైన భావం. అక్కడికి వెళ్ళి చిక్కుబడిపోయాయి, ముడిపడిపోయాయి. అప్పుడు శతానందుల వారు అమ్మవారు వైపు పురోహితుడు, అంటే జనకుని ఇంటి పురోహితుడు శతానందుడు, గౌతమ్ మహర్షి యొక్క పుత్రుడు. ఆ మహానుభావుడు అక్కడ ఉంటూ పెళ్లి కూతురిని తీసుకురండి అన్నారు. అప్పుడు ఆవిడ వస్తోందండి. ఎలా వస్తున్నది అనే దాన్ని అత్యద్భుతంగా వర్ణించారు. అందులో పరమ సాత్వికమై మర్యాదలతో కవిత్వం రాయాలంటే తులసీదాసే ప్రధాన స్థానంలో మనకు కనబడతాడు. అమ్మవారు ఎలా ఉన్నారు అంటే, సీయి సవారి సమాజ్ బనాయి ముదిత మండపికి చలీ లవాయి బారు బారు సను మానహి రాణి ఉమా రమా సారథ సమజాని. అమ్మవారి చుట్టూ మొత్తం ముత్తైదువులు ఉన్నారు. ఆ ముత్తైదువులు ఎంత మారువేషం వేసుకున్నా వాళ్ళ కళలు కొట్ట వచ్చినట్లు కనబడుతున్నాయి. ఎవరివంటే ఉమా రమా శారద, శచి, ఈ దేవతలు కూడా అమ్మవారి పక్కనే ఉన్నారు. ఇలాంటి దివ్యమైనటువంటి పేరంటాళ్ల నడిమి పెండ్లి కూతురు సీతమ్మ వస్తోందండి. ఆ వస్తున్న స్వరూపం చూసి ఇటువైపు ఎదురు కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడాను ఒక్కసారి రెండు చేతులు ఎత్తి నమస్కరించారు సీతమ్మని చూసి. సబహి మనహ్ మన కియే ప్రణామా దేఖి రామ భయపూరన కామా. అందరూ కూడాను నమస్కరించి రాముణ్ణి చూసి, అంటే సీతమ్మను చూసి వెంటనే వాళ్ళు రాముణ్ణి చూసి మనస్సులందరికీ తృప్తి చెందాయి. అంటే ఏది పొందాలో అది పొందినటువంటి యోగి ఎలా సంతోషిస్తాడో అక్కడున్న వారందరూ అలా సంతోషించారు. ఏం ఉపమానం చెప్పండి. పూర్ణకామ అనే మాటకి ఇది అర్థం. పూర్ణకాములు. ఈ పూర్ణకామ శబ్దం ఎవరికి వాడతారంటే యోగులకు వాడతారు. అసలు ఏ కోరిక లేని స్థితి ఎప్పుడు లభిస్తుంది అంటే బ్రహ్మానందం లభించినప్పుడు లభిస్తుంది. బ్రహ్మానందం అంటే పరతత్వ ప్రాప్తి. కనుక వాళ్ళిద్దరిని చూసిన వెంటనే అందరూ పూర్ణకాములైపోయారు. అంటే బ్రహ్మానందాన్ని అనుభవించారు. ఎందుకంటే బ్రహ్మము ఆయన, బ్రహ్మ విద్య ఆవిడ. వాళ్ళిద్దరినీ కలిపి చూస్తే ఇంకేమున్నదండి. అందుకు వారు ఆనందం అలా ఉంటూ నమస్కరించారు. ఆ తల్లి ఎలా కనబడిందంటే రూపం కంటే ఒక తేజపుంజం కదిలి వస్తున్నట్లు కనబడింది అని వర్ణించాడు. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి వారు దివ్యమైనటువంటి పేరంటాళ్ళు, ఆ నడుమ అమ్మవారు. ఇది చూస్తుంటే కిరణాలు వెదజల్లుతూ ఉన్న ఒక కాంతిపుంజం వస్తున్నట్లుగా దర్శనమిచ్చింది. అప్పుడు చేయవలసిన ప్రక్రియల ప్రకారంగా వివాహం జరుగుతోంది. వివాహం రెండు విధాలుగా జరుగుతోందన్నాడు ఇక్కడ. లోకభేద విధి అన్నాడు. లోకభేద విధి అంటే ఆచారం రెండు రకాలుగా ఉంటుంది. లోకాచారం, వేదాచారం అని. శాస్త్రాచారం, లోకాచారం. అందుకే భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వివాహాలు వైదిక పద్ధతిలో జరుగుతున్నా పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. ప్రధాన శాస్త్రాచారంలో మార్పు ఉండదు. ప్రాంత భేదాల్లో కొన్ని మార్పులు ఉంటాయి. అందుకు అక్కడ జనకమహీపతి మిథిలానగరపు ప్రాంతాచార ప్రకారంగా వివాహం జరుపుతున్నాడు. దీన్ని బట్టి వివాహానికి రెండే కాకుండా మూడవ ఆచారాన్ని కూడా కలుపుకోవాలి వివాహంలో. శాస్త్రాచార, ప్రాంతాచార, వంశాచారము అంటారు ఇక్కడ. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి
पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విలంబనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం శుక్రవారం సూర్యోదయం 6:11 సూర్యాస్తమయం 6:26 తిథి షష్ఠి రాత్రి 9:05 వరకు నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 11:43 వరకు వర్జం లేదు దుర్ముహూర్తం ఉదయం 8:37 నుంచి 9:26 వరకు మరల మధ్యాహ్నం 12:43 నుంచి 1:32 వరకు అమృత ఘడియలు లేవు. శుక్రవారం కాబట్టి రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం మధ్యాహ్నం 2 గంటలకి. నేటి విశేషం శుక్రవారం మరియు ప్రదోషం కూడా. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణులను మారేడు దళాలతో అర్చించుకోవడం ద్వారా, పద్మాలతో అర్చించుకోవడం ద్వారా, పాయసం లేక పులిహోర నివేదించడం ద్వారా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది, అనుభవయోగ్యమైన సంపద ఏర్పడుతుంది. అదేవిధంగా కనకదుర్గానందహరి పారాయణ చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 పర్యాయములు పారాయణ చేయడం, ఇవన్నీ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం ఉపకరించేటువంటి మంచి విశేషాలు. అదేవిధంగా సాయంకాలం ప్రదోషం ఉంది కాబట్టి ఆ శంకరునికి చక్కగా మారేడు దళాలతో అర్చన చేయడం ద్వారా సంపద బాగా సిద్ధిస్తుంది. ఐశ్వర్యం ఈశ్వరాత్ ఇచ్చేత్, ఐశ్వర్యాన్ని ఈశ్వరుని నుంచి పొందాలి. శుక్రవారం కలిసి వచ్చినందువలన మారేడు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కావడం వలన ఆ మారేడు దళాలతో అర్చన చేయడం విశేషమైన శుభఫలితాన్ని ఇస్తుంది. నేటి ఆణిముత్యం. వ్యక్తిత్వం లేని జీవితం వ్యర్థం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. దేవాలయానికి వెళ్ళినప్పుడు సాయం సంధ్యా సమయంలో శివాలయానికి వెళ్ళినప్పుడు గంట మ్రోగిస్తూ బిగ్గరగా అరహర మహాదేవ శంభో శంకర అనాలి. అలాగే లక్ష్మీ ఆలయానికి వెళ్ళినప్పుడు కేవలం మనసులోనే లక్ష్మీదేవిని తలుచుకోకుండా పైకి అందరూ వినపడేటువంటి విధంగా 3 సార్లు శ్రీ లక్ష్మీనారాయణీ నమో నమః అనాలి. లక్ష్మీదేవి ఆలయంలోకి ప్రవేశించినప్పుడు అనవలసినటువంటి విధి విధానం ఇది. ఈ విధంగా శ్రీ లక్ష్మీనారాయణీ నమో నమః అని 3 సార్లు గనక పైకి ఎలుగెత్తి పిలిచినట్లయితే తప్పనిసరిగా దాని యొక్క ప్రభావం మీ జీవితాలలో అదృష్టాన్ని ప్రసరింపజేస్తుంది. అదే ఉపాసనాతత్వంతో మంత్రాన్ని ఉచ్చరించుకునేటప్పుడు మాత్రం బయటికి ఉచ్చరింపరాదు. ఉపాసనాపరులు ఉంటారు, గృహంలో కానీ దేవాలయాల్లో కానీ కూర్చొని ఆ యొక్క రుద్రాక్షమాలతో కానీ పద్మమాలతో కానీ స్ఫటికమాలతో కానీ బంగారు మాలతో కానీ ధ్యానం చేసుకునేటువంటి వాళ్ళు మాత్రం పైకి ఉచ్చరించకుండా మనసులోనే ఉచ్చరిస్తూ జపమాలను తిప్పుతూ ధ్యానం చేసుకోవటం చాలా విశిష్టవంతమైన పద్ధతి. అయితే దేవాలయాన్ని దర్శించడానికి వెళ్ళి అలా దర్శనం చేసేటప్పుడు పైకే ఆ యొక్క వాక్కును ప్రసరింపచేయాలి. ఉదాహరణకి మనం తిరుమల
వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం కోసం వెళ్ళినప్పుడు అందరం కూడా కలిసి ఒక్కసారి గోవింద అనగానే ఆ గోవింద శబ్దం విన్న ప్రతి వాళ్ళు మరలా గోవింద గోవింద అంటారు. అక్కడ ఆ గోవింద శబ్ద తరంగాలు మన శరీరం అంతా కూడాను భక్తి భావన స్ఫూర్తిని పులకింపచేస్తాయి. ఆ పులకింతలోనే దైవనామ స్మరణతోనే ఆ కలియుగ వాసుని దర్శనం చేసుకోవటం జన్మ సుకృత పుణ్యఫలం. అప్పుడే సంపూర్ణ ఫలం మనకు సిద్ధిస్తుంది. దేవాలయంలోకి ప్రవేశించినప్పుడు తప్పనిసరిగా వాక్కును సద్వినియోగపరుచుకోవాలి. సర్వే జనా సుఖినో భవంతు. భారతదేశం ఉపాసనా విధానానికి పెట్టింది పేరు. అటువంటి ఉపాసన ప్రక్రియ యందు నాగదేవతను ఆరాధించడం అనేటటువంటిది సనాతనంగా వస్తున్నటువంటి సంప్రదాయం. యథార్థానికి మనం నాగదేవతల్ని ఆరాధించడం కాదు, మనకి సనాతన ధర్మంలో మనం ఆరాధించేటటువంటి ప్రధానమైనటువంటి దైవస్వరూపములు ఏ ఉంటాయో ఆ దైవస్వరూపములన్నిటికీ కూడా నాగ సంబంధం ఉంటుంది. విఘ్నేశ్వరుడు నాగయజ్ఞోపవీతాన్ని వేసుకుంటాడు, నాగేంద్రుణ్ణి యజ్ఞోపవీతంగా వేసుకుని ఉంటాడు. శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు నాగ వడ్డాణం పెట్టుకుంటుంది. ఆ వడ్డాణాన్ని దర్శనం చేసినంత మాత్రం చేత రాహుగ్రహం యొక్క వ్యగ్రత ఉపశాంతి చెందుతుంది అని చెప్తారు. నాగ వడ్డాణాన్ని జ్ఞానప్రసూనాంబ ధరిస్తుంది. శంకరుడు వాసుకి, ఆదిశేషుడు మొదలైనటువంటి చాలా గొప్ప గొప్ప సర్పములను ఆభరణములుగా ధరిస్తాడు. అందుకే ఆయనకి నాగభూషణుడు అని పేరు. అటువంటి మహానుభావుడు పరమశివుడు. ఇక శ్రీ మహావిష్ణువుకి సాక్షాత్తుగా శయనము ఆదిశేషుడు. దేవతలందరికీ కూడా నాగదేవతతో సంబంధం. విశేషించి 101 పడగలు కలిగినటువంటి సర్పం యొక్క పడగల్ని తొక్కుతూ ఒక్కొక్క పడగ దిగుతున్నప్పుడు, ఒక్కొక్క పడగ పైకెక్కుతున్నప్పుడు వాటిని తొక్కుతూ లయబద్ధంగా నాట్యం చెయ్యడం అంటే అది సామాన్యమైనటువంటి విషయం కాదు. తాను చిరునవ్వు కోల్పోకుండా అవతల 101 పడగలు కలిగినటువంటి భయంకరమైనటువంటి సర్పం విషాన్ని వెలిగక్కుతుంటే మార్చి మార్చి ఆ పడగలను తొక్కుతూ ఆ పడగలని రంగస్థలంగా చేసుకుని నృత్యం చెయ్యడము అంటే అది పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి చెల్లింది. మహానుభావుడు కాళీయమర్దన ఘట్టంలో 101 పడగలు కలిగినటువంటి ఆ కాళీని యొక్క పడగల మీద నృత్యం చేశాడు. వెస దామోదరు పాదఘాతన గతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజూప బాపపణ భృచ్చటామండలం బసహంబై పగిలెన్ మణుల్ చెదరగా నాశ్యంబులం శూణితం బెసగన్ దంస్ట్రలు నుగ్గుగాగ గరళవహ్ నిజ్వాలికల్ వెల్వడన్ అంటారు. అటువంటి కాళీయమర్దనం చేసినటువంటి పరిపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. అథవా నేను ప్రతిపాదించేది ఏది అంటే దేవతామూర్తులకు కూడా ఈ సర్పముతోటి అనుబంధం ఉంటుంది. పరదేవత ప్రతివారిలోనూ కూడా మూలాధార చక్రం దగ్గర 3.5 చుట్లు చుట్టుకుని కుండలిని స్వరూపంగా ఉంటుందని, ఆ కుండలిని ప్రాణాయామ విద్య ద్వారా మేల్కొలిపి షట్చక్ర భేదనం చేసి యోగ విద్య చేత ఎవరు సహస్రార చక్రము దగ్గరికి తీసుకెళ్ళగలుగుతారో అటువంటి యోగి యొక్క కుండలిని శక్తి ఆ సహస్రార పద్మమునందు పరమశివుడితో కలిసి క్రీడించినప్పుడు విశేషమైనటువంటి అమృతధారలు శరీరమంతా పడతాయని, దానిని మేరుదండ విద్య అని పిలుస్తారని, అలా కుండలిని శక్తి పైకి ఎక్కిన తరువాత అలా క్రీడించగలిగినటువంటి యోగి కొన్ని కోట్ల మందిలో ఎక్కడో ఒక్కడుంటాడని శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అమ్మ చిదానందలహరి అని అమ్మవారిని పిలుస్తారు. పిలిచి అలా భజంతి త్వాం ధన్యాహ
ఖచ్చితపి చిదానందలహరి. ఎవరో ధన్యుడు, ఎక్కడో ఎవరో ఒక్కడు మాత్రము అలా యోగ విద్య యందు కుండలిని సహస్రార కమలములకు తీసుకెళ్లి శంకరుడితో కలిసి క్రీడిస్తున్నప్పుడు పడేటటువంటి అమృతధారల చేత యోగి యొక్క నాడీమండలం అంతా తడిసిపోతే అవ్యక్తమైనటువంటి ఆనందమును అనుభవించి తర్వాత మళ్ళీ కుండలిని జాగ్రత్తగా వెనక్కి తీసుకొచ్చి మూలాధార చక్రము దగ్గర నిలబడేటట్టుగా చేస్తాడు అని. అది బాగా ప్రసిద్ధి చెందినటువంటి వాడు, అనుభవజ్ఞుడైనటువంటి గురువు దగ్గర నేర్చుకుని సాధన చేయవలసినటువంటి విద్యే తప్ప ఏదో ఒక శ్లోకాన్ని చదివో లేదా ఒక మాటని వినో చేసేటటువంటి విద్య కాదు. అంతటి గొప్ప విద్య అది. కుండలినీ శక్తి రూపంలో అమ్మవారే సర్పరూపంలో పడుకుని ఉంటుంది అని. ఇటువంటి నాగదేవతారాధనకు సంబంధించినంత వరకు అది ఏదో సామాన్యమైనటువంటి సర్పములు కావు. అవి దేవతా సర్పములు. అవి అనుగ్రహ శక్తిని కలిగి ఉంటాయి. మహానుభావుడు నన్నయ్య గారు మహాభారతం చేస్తూ ఆది పర్వంలో ఆదిశేషుని యొక్క వైభవాన్ని వర్ణిస్తారు. ఆ వర్ణించేటప్పుడు బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్ అంటారు. ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు అడుగుతాడు. ఆ అనంతుడైనటువంటి ఆదిశేషుణ్ణి వర్ణిస్తూ ఆయన మాకు ప్రసన్నుడయ్యడున్, ఆ ఆదిశేషుడు మా పట్ల ప్రసన్నుడగుగాక అని అడుగుతారు. ఎటువంటి సర్పము అంటే అదేదో సామాన్యంగా కలుగులో ఉండి నిద్రపోయేటటువంటి సర్పస్వరూపం కాదు. ఆయన బహువనపాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ఫణాళి దాల్చి అనేకమైనటువంటి అరణ్యములతోటి, వనములతోటి, పర్వతములతోటి, నదులతోటి, సముద్రములతోటి ఉండేటటువంటి ఈ భూమిని అంతటినీ కూడా తన యొక్క 1000 పడగల మీద నిశ్చలంగా మోయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఆదిశేషుడు సహస్ర పణాలి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిశాయికి బాయక శయ్యయైన. జలధిశాయి అంటే శ్రీమన్నారాయణుడు. జలధిశాయి, క్షీరాబ్ధిశాయి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క పడక, పాన్పు అయినటువంటి అయ్యహిపతి, ఆ ఆదిశేషుడున్నాడే అయ్యహిపతి దుష్కృతాంతకుడు, చెడ్డవారిని రూపుమాపగలిగినటువంటి లక్షణం ఉన్నవాడు, భక్తులను అనుగ్రహించగలిగినటువంటి వాడు, ధర్మతత్పరతకు మారుపేరైనటువంటి వాడు ఆ ఆదిశేషుడు మాకు ప్రసన్నుడయ్యడున్. అటువంటి అనంతుడు మాకు ప్రసన్నుడగుగాక అంటారు. అలాగే వాసుకి గురించి చెప్తూ అరిది తపో విభూతి అమరారుల బాధల నొందకుండగా ఉరగుల నెల్ల కాచిన అమ్మహోరగనాయకుండు అనమత్సురాసుర మకుటాగ్ర రత్న రుచి శోభిత పాదునకు అద్రినందనీశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్ అంటారు. ఆ వాసుకి ఎంత గొప్పవాడు అంటే అరిది తపో విభూతి అమరారుల బాధల నొందకుండగా ఉరగుల నెల్లగాచిన అమ్మహోరగ నాయకుండు. వాసుకి ఒక అద్భుతమైనటువంటి రూపం. ఎందుచేత అంటే ఆయన యథార్థమునకు కద్రువ యొక్క శాపమునకు వశుడు కాడు. ఆయన జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగమునందు పడి మరణించవలసినటువంటి అవసరం ఆయనకి లేదు. కారణమేమి అంటే దేవతలు దానవులు కలిసి క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతోత్పాదనము జరిగితే ఆ అమృతము వలన దేవతలందరూ కూడా చిరంజీవులైతే లోకము రక్షింపబడుతుందనేటటువంటి ఉద్దేశ్యంతో తన శరీరాన్నంతటినీ కూడా వాళ్ళకి ఉపకరణంగా సమర్పించినటువంటి వాడు. ఆ మందరగిరికి ఆ పావుని చుట్టి 2 వైపులా పట్టుకుని లాగుతున్నప్పుడు ఆ మందరగిరి కవ్వంగా నిలబడినప్పుడు ఆ తాడు కింద వాసుకి ఉన్నప్పుడు ఆయన శరీరం ఒరుసుకుంటే ఆయన ఎంత బాధ పొంది ఉంటాడో ఆలోచించండి. అంత బాధ శరీరానికి కలిగితే ఏమవుతుంది? అమృతోత్పాదనం అవుతుంది. అమృతోత్పాదనమైతే ఆ అమృతాన్ని ఎవరు స్వీకరిస్తారు? దేవతలు స్వీకరిస్తారు, దానవులు స్వీకరిస్తారు. కానీ ఆయన దేవతలు సంకల్పం చేసినటువంటి కార్యంలో తన శరీరము ఉపయోగపడాలనేటటువంటి ఉత్తమమైన లక్ష్యంతో మహానుభావుడు శరీరాన్ని ఆ అమృతోత్పాదనము కొరకు వెచ్చించాడు.
అంత కష్టపడి అంత త్యాగము చేశాడు కాబట్టి దేవతలు ఆయనకి వరమిచ్చారు. మీ అమ్మగారైనటువంటి కద్రువ ఇచ్చిన శాపము చేత నువ్వు జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగమునందు పడి మరణించవలసిన అవసరం ఉండదని. నిజానికి తనకి మరణం లేదు, అయినా కూడా తన సోదరులందరూ మరణిస్తారు, వీళ్ళందరినీ ఎలా కాపాడాలి నేను అని తాపత్రయపడి ఎంతో ఆలోచించి తమ చెల్లెలైనటువంటి జరత్కారు మహర్షికిచ్చి వివాహం చేసి అస్థీకుడు ప్రభవిస్తే ఆయన వలన జనమేజయుని యొక్క సర్పయాగమును ఆపి తన కుటుంబంలో ఉన్న వారిని అంతటినీ కాపాడుకున్నాడు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళందరి యొక్క క్షేమం కోసం అంత ప్రయత్నించినవాడు. అందుకే ఆయన అరిది తపోవిభూతి అమరారుల బాధలనొందకుండగా ఉరగుల నెల్ల కాచిన అమ్మహోరగ నాయకుండు అనమత్సురాసురమకుటగ్రరత్నరుచి శోభిత పాదునకు అదినందనేశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడు. ఆ పరమశివునికి భూషణమైనటువంటి వాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణ కృష్ణ హరే. ఈ శ్రీకృష్ణుడు ఈ లోకంలోని సకల ప్రాణులను సృష్టించి పాలించి తనలోనే విలీనం చేసుకునేటువంటి పరమేశ్వరుడు. ఆయనను అవమానించే వ్యక్తి ఏ దేశంలో అయినా కూడా ఏ కాలంలో అయినా కూడా సుఖపడడు. లోకాలను జీవింపజేసేవాడు పరమాత్ముడు. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు ఆ రాజపత్నులను ఓదార్చాడు. ఎంత ఔదార్యం చూడండి, ఎంత దయగలవాడు. ఆ రాజపత్నులు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ ఓదార్చాడు, సమాధానం పరిచాడు. మరణించిన వారికి పరలోకానికి చెందిన ఏ అపరకర్మలను స్మృతికారులు చెప్పారు వాటిని వధించబడిన కంసాదులకు ఆయన చేయించాడు, దగ్గరుండి చేయించాడు. వాళ్లకు ఎటైనా కూడా మామ కదా అండి, మేనమామ కదా, దగ్గరే ఉండి ఆ కర్మలంతా చేయించాడు అని చెప్తారు. మాతరం పితరం చైవ మోచయిత్వాత బంధనాత్ కృష్ణారామౌ వవందాతే శిరసా స్పృశ్య పాదయోహో. తర్వాత బలరామకృష్ణులు తల్లిదండ్రులను చెరసాల నుండి విడిపించి వారి పాదాలకు తల ఆనించి నమస్కారం చేశారు. ఈ సందర్భం చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. తల్లిదండ్రుల యొక్క చూడటం, తల్లిదండ్రుల్లో చేరటం, వాళ్ళను చూసి నమస్కారం చేయటం, చెరసాల నుంచి విడిపించడం, మొట్టమొదటి శ్రీకృష్ణుడిని చూడటంతో దేవకి ఎంత ఆనందపడిందో. దేవకి ఆ చెప్పటానికి వీలైనటువంటి ఆ వసుదేవుడు కూడా చాలా సంతోషమైపోయింది. తమకు నమస్కారం చేసినటువంటి పుత్రులు ఇద్దరుని, జగన్నాథుని గుర్తించినటువంటి దేవకి వసుదేవులు అపరాధం అవుతుందేమో అని సందేహించి వారిని కౌగిలించుకోలేదు. ఏమన్నా అపరాధం అవుతుందేమో అని చెప్పి కౌగిలించుకోలేదు అని చెప్పారు. ఇక్కడ చూడటంతోనే సంతోషపడ్డారు. ఇంతటితో 10వ స్కందంలోని 44వ అధ్యాయము సమాప్తమవుతున్నది. ఇక కృష్ణ జగదీశ 45వ అధ్యాయం. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రీకృష్ణ బలరాముల ఉపనయనము, గురుకుల ప్రవేశము, విద్యార్థి దశ, గురుదక్షిణ అనే విషయాలు చెప్పబడ్డాయి. శ్రీ సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు: ఓ రాజా, తన యథార్థ స్వరూపము తల్లిదండ్రులకు తెలిసిపోయిందని భగవంతుడైన శ్రీకృష్ణుడు గమనించేశాడు. నా సంగతి తెలిసిపోయిందని చెప్పి అలా జరగకూడదని భావించి జనులను మోహింపజేసే తన యోగమాయను వారిపై విస్తరింపజేశాడు. ఎప్పుడు వీళ్ళు కౌగలించుకోలేదు, పుత్రుణ్ణి చూసి వాడికి అప్పుడు అనిపించింది, కృష్ణుడికి, మా నాన్న కృష్ణుడికి అనిపించింది,
ఓహో వీళ్ళు కూడా నా సంగతంతా తెలిసిపోయింది, నేను చేసిన మాయలంతా తెలిసిపోయింది, కంసుడు సంహారం తెలిసింది. సాధారణమా కంసుడు చాణూరుడు సంహారం చేయటమో, ఆ ఏనుగును సంహరించటమో, రాక్షసులంతా సంహరించటమో, ఇంతవరకు నడుచుకొని రావటం, అంతా సంహారం చేసుకొని, అందుకని పరమాత్ముడే సందేహం లేదు అనే ఒక నిర్ణయంలో వచ్చేసి భయపడి, ముద్దుగా కాదు భయపడి కౌగిలించుకోలేదు. వాళ్ళు భయపడ్డారు. పరమాత్ముడిని కౌగిలించుకోవటం ఏమిటి, సాధారణం కాదు కదా. పరమాత్ముడిని అట్లంతా కౌగిలించుకోకూడదు కదా మనం, ఆ వారి అనుమతి లేనిది. అందుకని పరమాత్ముడు శ్రీకృష్ణుడు అనే ఒక భ్రమలో వాళ్ళు, భ్రమ అంటే నిజమైనది సంగతి తెలుసుకొని వాళ్ళు దూరంగా ఉండి భయపడ్డారు. పుట్టినప్పుడే పరమాత్ముడు ఆ చతుర్భుజాలతో పుట్టాడు కదా, అప్పుడే వాళ్ళు భయపడ్డారు. ఆయన అయోని సాక్షాత్ అట్లే కనపడ్డాడు. భయపడిన తర్వాత ఇక చిన్న పిల్లకాయ అయిపోయాడు అని చెప్తారు. అట్లా మళ్ళీ ఇక్కడో పారి భయపడ్డారు, రెండో పారి భయపడ్డాం పరమాత్ముడిని చూసి. అప్పుడు ఏం చేశాడు కృష్ణుడు, లాభం లేదు, వీళ్ళు భయపడుతున్నారు, నన్ను ముట్టుకోవటానికే భయపడుతున్నారు, కౌగిలించుకోవటానికి భయపడుతున్నారు అని చెప్పి చాలా మాయను కప్పేశాడు. అందరికీ కప్పినట్టుగా ఒక మాయను కప్పాడు. ఆ మాయ మోహింపజేసి తన యోగ మాయను వారిపై విస్తరింపజేశాడు. జనులు మోహింపజేసేటువంటి మాయ, ఇంతవరకు జనులకంతా మోహం చేశాడు కదా, గోపికలకంతా మోహం చేశాడు కదా, ఆ మాయను వీళ్ళపై కప్పాడు. అన్నగారితో కలిసి తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆయన వినయంతో నమస్కారం చేస్తూ ప్రేమతో అమ్మా నాన్న అని పిలుస్తూ వారికి ప్రీతిని కలిగించాడు. తండ్రి పుత్రులమైనటువంటి మా ఇద్దరి కారణంగా తండ్రి మీరు చాలా కష్టాలను అనుభవించారు కదా ప్రభు, నాన్నగారు చాలా కష్టం అనుభవించారు కదా, అయినా కూడా 5, 6, 10 ఏళ్ల వయస్సులో పుత్రుల వల్ల కలిగే సుఖం మీకు ఏనాడూ కలగలేదు కదా. చిన్న చిన్న పిల్లలప్పుడు 4, 5, 6 సందర్భాల్లో కలిగేటువంటి తల్లిదండ్రులకు పుత్రులు కలిగించేటువంటి సుఖము అంతకన్నా వేరే సుఖం ప్రపంచంలో లేదు. అది వీళ్ళకి కలగలేదు కదా. నాన్న మీరు దాన్ని కలిగించుకోలేదు కదా తండ్రి, మా నుంచి కలిగేటువంటి సుఖం మీకు కలిగించుకోలేదు, మీరు కలగలేదు, మీకు దుఃఖమే కలిగించాము కదా మేము, ఏనాడు మీకు ఇటువంటి ఆనందం కలగలేదు కదా. పిల్లలు తల్లిదండ్రుల ఇంటిలో ఉంటూ కూడా వారి చేత లాలించబడుతూ ఆనందాన్ని పొందుతారు కదా ప్రభు. దైవం చేత వంచబడ్డ మాకిద్దరికి మీ ఇద్దరి వద్ద నివసించటం కానీ ఆనందాన్ని పొందటం కానీ మీకు లభించలేదు కదా. మేము చేసింది ఏమిటి? సర్వార్థ సంభవో దేహో జనితః పోషితో యతః నతయోర్యాతి నిర్వేశం పిత్రోర్మర్త్యా శతాయుష. తల్లిదండ్రులు సకల పురుషార్థాల సాధకులకు మూలమైన దేహానికి జన్మ ఇచ్చి పోషిస్తారు. కావున మానవుడు 100 ఏళ్ల జీవితమంతా సేవ చేసినా కూడా వారిద్దరి రుణము ఎప్పటికీ తీరదు. తల్లి రుణము తీరదు, తండ్రి రుణము తీరదు, గురు రుణము తీరదు అన్నట్టుగా, దైవ రుణము తీరనే తీరదు అన్నట్టుగా తల్లి రుణం మాత్రం ఎప్పటికీ తీరదు. 100 ఏళ్ల జీవితం అంతా సేవ చేసినా కూడా వారిద్దరి ఒక జన్మలో కలిగినటువంటి జన్మ 100 ఏళ్ళు, దానికి 100 ఏళ్ళు సేవ చేసినా కూడా కరగదు, తీరదు కదా. శ్రీకృష్ణుడే తల్లిదండ్రుల విచారంగా ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. తల్లిదండ్రులని ఎంత మర్యాదగా చూసుకోవాలా అనటానికి. అందువల్ల ఎల్లప్పుడూ కంసుడి వల్ల భయపడ్డ బుద్ధిగల మేమిద్దరము అసమర్థులమయ్యాము. మిమ్మల్ని ఇద్దరిని పూజించకుండానే ఇంతకాలము వ్యర్థంగా గడిచిపోయింది. ఇక్కడ దుఃఖపడుతున్నారు. మిమ్మల్ని మేము ఆదరించలేకపోతున్నాం, చూడలేకపోయాం. మేము ఎంత పని చేశాం. మాకు శక్తి ఉన్నా మేము మీ దగ్గరికి పరిగెత్తుకొని రాలేకపోయామే అని అంటున్నారు. మిమ్మల్ని ఇద్దరిని పూజించకుండానే ఇంతకాలం వ్యర్థంగా గడిచిపోయింది అని బలరామకృష్ణులు తల్లిదండ్రులు ఇద్దరికీ మాట్లాడుతున్నారు. ఓ తండ్రి తల్లి, అందువల్ల చెడు బుద్ధి అయిన కంసుని చేత మిక్కిలి బాధను గురి చేయబడ్డ మేమిద్దరము కూడా స్వేచ్ఛ లేక మీ ఇద్దరికీ సేవ చేయలేక వాడి భయంతో, వాడు
స్వేచ్ఛను ఇవ్వలేదు. వాడి సమయం రావాలి కదా, వాడు చావటానికి సమయం రావాలి కదా, సమయాన్ని కూడా కాచుకున్నాము. ఇటువంటి సందర్భం దొరకలేదు కదా, వాడు మాయావి కదా. అందుకని వాడి యొక్క క్రూరత్వంతో మేము మీ దగ్గరికి పరిగెత్తలేకపోయాం, మిమ్మల్ని చూడలేకపోయాం, మీ సేవ చేయలేకపోయాం. ఇప్పటికి వచ్చింది మాకు ఈ బంధనం నుంచి తొలగిపోయింది, మాకు ఆ రాక్షస బంధం తొలగిపోయింది, మమ్మల్ని మీరు క్షమించాలి అన్నాడు. మేము ఎంత పని చేశాం, మేము పరిగెత్తి వచ్చుంటే బాగుండు, రాలేదు, అది చేయలేదు. భగవంతుడైన శ్రీకృష్ణుడు జగత్తుకు ఆత్మ కదా, ఆయన యోగమాయతో స్వేచ్ఛగా మానవుడయ్యాడు. యోగమాయతో మానవుడయ్యాడు అంతే. ఆయన పలికిన ఈ మాటలు విని దేవకీ వసుదేవులు మోహితులయ్యారు. మోహం కప్పేశాడు కదా, మోహితులయ్యారు. కృష్ణుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని కౌగలించుకొని ఆనందించారు. ఇప్పుడు మొదట్లో ముట్టుకోలేదు, భయపడ్డారు పరమాత్ముడుని. ఇప్పుడు మోహం కప్పేశాడు. కప్పి మోహంతో తాను కూడా అదే మాట్లాడాడు కదా, మామూలుగా మాట్లాడినట్టు మాట్లాడాడు. మాట్లాడుతూనే వాళ్ళకి సంతోషమైపోయి మోహం కప్పిపడి వాళ్ళకి స్వామిని ఒడిలో కూర్చోబెట్టుకున్నారు, కౌగలించుకున్నారు. ముందు కౌగలించుకోలేదు వాళ్ళు. వారిద్దరూ తమ పుత్రులను కన్నీటి దారలతో తడిపారు, బాగా ఏడ్చేశారు. ఎన్నో రోజులుగా ఏడుపు ఈరోజు వచ్చేసింది. వింటూనే ఉన్నారు కదా, పుత్రుల యొక్క సాహసాన్ని వింటున్నారు, మహిమని వింటున్నారు. ఈరోజు ప్రత్యక్షంగా చూసి తొడ మీద కూర్చోబెట్టుకొని ధారాకారంగా ఏడ్చారు. కృష్ణ కృష్ణ హరే